వేర్ ఇస్ సాయి కృష్ణ? లాకప్ డెత్ చేశారా? అసలు బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? తల్లి ఆరోపణలు నిజమా? కూటమి సర్కార్ ఎందుకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హై లెవెల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలేంటి? వెరసి సాయి కృష్ణ కేసు ఏపీలో సంచలనంగా మారింది. అయితే గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమావేశంలో కేసుపై చర్చించారు. డీజీపీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ పోలీస్ అధికారితో దర్యాప్తు జరపాలని సూచించడంతో పాటు సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణపై హత్య, పోక్సో, దాడి వంటి పలు కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మే 9న మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు విచారణ పేరుతో తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేయలేదని, అతను ఎక్కడున్నాడో తెలియదని చెబుతున్నారు. ఉంటే ఉంటాడని, లేదంటే చనిపోయి ఉంటాడని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో అనేక సందేహాలు వ్యక్తం చేసింది. జూన్ 29లోగా సాయి కృష్ణను హాజరుపరచాలని ఆదేశిస్తూ విఫలమైతే అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాన్ని ప్రస్తావించింది. ఇక తల్లి విజయమ్మ ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. తన కుమారుని పోలీసులు చిత్రహింసలకు గురి చేసి చంపేశారని, బతికి ఉంటే చూపించాలని, లేకపోతే కనీసం శవం లేదా అస్థికలైన అప్పగించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీసుల వెర్షన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. సాయి కృష్ణను అరెస్ట్ చేయలేదని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో సీఐ నాగరాజును వీఆర్ కు బదిలీ చేయడం, తర్వాత సస్పెన్షన్ ఆదేశాల సమాచారం కేసుపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాన్ని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు గీసులు, ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం. ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిందంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నేను ఇష్టమంతుడు చేస్తావేంటి? ఇక వైసీపీ నేతలు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇది లాకప్ డెత్ కేసు కావచ్చని ఆరోపిస్తూ సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రౌడీ షీటర్ అయినా చట్ట ప్రకారమే శిక్ష పడాలని, పోలీసులకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు? నిజంగా లాకప్ డెత్ జరిగిందా, లేక అదృశ్యానికి మరో కారణం ఉందా? కుటుంబ ఆరోపణలు, పోలీసుల వివరణ, రాజకీయ విమర్శలు, హైకోర్టు జోక్యం, ఇప్పుడు సీఎం స్థాయి సమీక్షతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, పోలీసు వ్యవస్థ పనితీరుపైన కీలక చర్చగా మారింది. జూన్ 29న విచారణ ఈ మిస్టరీకి కీలక మలుపు కావచ్చని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా, కానీ లేదు వీళ్ళ బ్రదర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు, కార్యకర్తలు. మర్చిపో కాసేపు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ